దేశం కంపెనీదో నాకు తెలవదు, తెచ్చేయమంటున్నా నా అవసరం కాబట్టి. అలా కాకుండా ప్రతి ప్రొడక్ట్లో కంప్యూటర్లో ఇవి ఇండియావి, పెన్నుల్లో ఇది ఇండియావి, సెల్ ఫోన్లో ఇవి ఇండియావి, ఇవి చేయండి అనేటటువంటిది పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావాల్సింది. ఇండియన్ కంపెనీలన్నీ కలిసి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారా, పాంప్లెట్ల ద్వారా పంచుతారా, పేపర్లలో వేసుకుంటారా, అందరూ కలిసి వేయండి మేము భారతీయులం, భారతదేశ ప్రొడక్ట్ మాది అని. అది చేసే ధైర్యం చేయట్లా వీళ్ళు. అప్పటిదాకా ఉన్న మార్కెట్ కూడా పోతుందేమో అని. ఎందుకంటే కొన్ని ఇండియన్ కంపెనీలకు కూడా విదేశీ కంపెనీలు అనుకుని కొంటున్న వాళ్ళు ఉన్నారు. మనకు దరిద్రం ఒకటి ఉంది, కొత్త మన సొంత అంటే మనకి నచ్చదు. పెరటి కూర పొరగింటి పొలకూర రుచి ఉంటుంది అనమాట. కాబట్టి మనకి అదొక అలవాటు అయిపోయింది. అది కూడా సమస్య ఉంటుంది మనకి. అందుకని మోడీ ఏమంటున్నాడంటే కొనండి మంది, మనకి కొనండి అని చెప్తున్నారు. తద్వారా మనకి ఎదుగుతుంది అనేది. అది అంత సులభం కాదు, బట్ కొంత ఆలోచన ప్రారంభించడానికి మాత్రం పనికొచ్చింది. సార్, ఫైనల్గా రాజకీయ కోణంలో చూసుకుంటే రేపు కొన్ని రాష్ట్రాల్లో ఇక నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు ఇది ఎంతవరకు ఒక అడుగు పడినట్టు అవుతుంది ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజల నిర్ణయం మార్చుకోవడానికి? దీన్ని చూసి ఓట్లేస్తారని నేను అనుకోను, దీన్ని చూసి ఓట్లు వేయరని నేను అనుకోను. బేసిక్గా పడకుండా అయితే ఉండవు కదా, ఇదే ఎందుకు ఉంటుంది దీని ప్రభావం. ఇది వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఒక జయాపజయాల్లో బోలెడన్ని ఉంటాయండి. అందులో ఇది జయానికి పనికొత్త, అపజయానికి పనికొత్త. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడే కొత్త ప్రచారం